మచిలీపట్నంలో అమానవీయ ఘటన జరిగింది. ఓ వ్యక్తిని చితకొట్టాడు గోల్డ్ షాప్ యజమాని. పచ్చిమిరపకాయ వెల్లుల్లి నూరి ప్రైవేట్ పార్ట్లో పెట్టి చిత్రహింసలకు గురి చేశాడు. అమ్మాయి కోసం శాడిజం చూపించిన వైనం బయటపడింది. పోతేపల్లి జ్యువెలరీ పార్క్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉషా గోల్డ్ షాప్ యజమాని మానవత్వం మర్చిపోయి ప్రవర్తించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. రవి అనే గుమస్తాపై దొంగతనం అభియోగం మోపి చితక్కొట్టాడు యజమాని. అతడిని చిత్రహింసలకు గురి చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో బాధితుడిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది అతడి భార్య. ఏదో ఫ్రాడ్ జరిగిందని చెప్పి నన్ను పైకి పిలిచి రమ్మన్నారు. పిలిచి అక్కడున్న వర్కర్స్ ఇద్దరు నా కాళ్ళు చేతులు పట్టుకుని రామ్ సురేష్ మా ఓనరు నా కర్రొచ్చుకుని అరికాళ్ళ మీద, చేతుల మీద, పిల్లల మీద దాష్టికంగా కొట్టారు, దారుణంగా కొట్టారండి. ఇది కేవలం ఫ్రాడ్ జరిగిన వల్ల కొట్టింది కాదండి. అక్కడ జరిగే విషయం వేరేంటంటే అక్కడున్న లేడీ వర్కర్తో ఆయనకున్న అఫైరు. నేను ఆ లేడీ వర్కర్ని అస్తమానం వర్క్ విషయంలో కోపడుతూ ఉండడం, అవి తీసుకెళ్ళి ఆయనకి చెప్పడం, ఆయనకున్న లేజినెస్ వల్ల ఆయనకి కోపం వచ్చి ఆ కోపంలో ఇవన్నీ పర్సనల్ గర్జితో చేసిన పనే తప్ప ఇది వేరే విషయం కాదండి. పెట్టి ఎంత ఇదిగా కొట్టారంటండి, రక్తం గడ్డ కట్టేసిందండి వెనకాల. డాక్టర్ గారు చూసి కూడా దొంగతనానికి ఎంత ఇదిగా కొడతారమ్మా అని చెప్పేసి అన్నారండి. అంత చిత్రహింస పెట్టేశారండి మా వారిని. అంత కొట్టినా కానీ ఆయన కసి తీరలేదండి. కసి తీరక అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ నూరి ప్రైవేట్ పార్ట్స్ మీద, ఆ కొట్టిన దెబ్బల మీద ముందు వెనకాల అసలు కూరేశారండి. కూరేసి అసలు ఎంత నరకం చూపించారంటే మా వారికండి, అంత నరకం చూపించారండి. దొంగతనానికి అయితే ఎవ్వరూ ఇలా చేయరండి. దొంగతనం చేస్తే పోలీస్ కేసు పెట్టి